హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా? అలా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే గంట సింబల్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టాను. ప్యాన్ వేడకంగానే ఆలివ్ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఆయిల్ వేడకంగానే ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ చక్కగా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేపుకున్నాను. ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి బీన్స్ని వేసుకున్నానండి. తర్వాత క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి చూద్దామండి. కొంచెం మగ్గిన ఈ ముక్కలు ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి క్యాబేజీని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత తగినంత కారం వేసుకుంటున్నాను అండి. కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూరని ఉడకనివ్వాలి. చూడండి, మూత తీసి చూద్దాం. చక్కగా ముక్కలన్నీ కూడా మగ్గినాయండి. చూడండి, ఈ విధంగా ప్యాన్లో కనుక ఈ కర్రీ చేసుకుంటే ఆయిల్ తక్కువ కూడా పడుతుంది మనకి. ఇప్పుడు కొంచెం కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నానండి. మిక్స్డ్ వెజిటబుల్ రెసిపీ రెడీ అయిపోయినట్లేనండి. ఇలా చేసుకుని తింటే కనుక మనకి చాలా మంచిదన్నమాట. అన్ని వెజిటబుల్స్ వేసుకుని చక్కగా ఆయిల్ తక్కువ వేసుకుని మనం కనుక ఈ విధంగా చేసుకుని తింటే కనుక మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి మీకు నచ్చిందా అండి నేను చేసినటువంటి ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చపాతీలోకి, పుల్కాల్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా?